హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు బ్రేక్ఫాస్ట్కు పెసరపప్పు సాంబార్ చేస్తున్నాను. ఇలా ఉడికిపెట్టినాను దీంట్లో మట్టి పాత్రలో. తర్వాత ఇది బాగా మెదిపి దీనికి పోపు వేసి పెట్టేస్తాను. సాంబార్ అయిపోతుంది ఇది. అంటే దీంట్లో మిర్చి పౌడర్ వేయరండి. ఇది మిరియాల పౌడర్ వేస్తారనమాట. ఇది 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 తాళింపుకు పెట్టాను. ఇప్పుడు ఇది వచ్చి కాంబినేషన్ వచ్చి ఇది రాగి ఇడ్లీను బియ్యపు రవ్వ ఇడ్లీ అండి, రెండు అన్నమాట. ఇప్పుడు అది ఇష్టమైన వాళ్ళు అది తింటారు, ఇది ఇష్టమైన వాళ్ళు ఇది తింటారు. బ్రేక్ఫాస్ట్కి ఇది అనమాట మాది. ఇదండి వేడెక్కింది. పప్పు మెలుపుకేసినాను. పప్పు మెత్తగా అయిపోయింది, మెలుపుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో కాలిమిర్చి పౌడరు, అదే మిరియాల పౌడరు, ఉప్పు వేసేసినాను, టమాటాలు వేసినాను ఆల్రెడీ. ఇప్పుడు పోపు పెడుతున్నాను అనమాట. ఈ ఇడ్లీ సాంబార్కు మిరప్పొడి వేయరండి. ఇలా పచ్చిమిరపకాయ 2 సార్లు చేసుకుంటారు, చీలికలు వేసుకుంటారు. ఇది పోసుకొస్తే ఎర్రగా వేగాలండి. ఇది వేగిన తర్వాతనే పప్పు వేసుకోవాలన్నమాట. ఈ పప్పు మిశ్రమం మళ్ళీ మెత్తగా మెదిపి వేయించుకున్న ఈ పెసరపప్పు అనమాట. ఇది కందిపప్పు కాదు. మామూలు అన్నానికైతే సాంబారుకు కందిపప్పు వేస్తాము, ఇడ్లీలు కాబట్టి పెసరపప్పు అండి. ఇడ్లీలు పెట్టినాను, ఉడుకుతున్నాయి. ఈరోజు చెర్రీ జ్యూసు బ్రేక్ఫాస్ట్కు, స్టార్ ఫ్రూట్, ఈ సాంబారు, ఇడ్లీ అనమాట. ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాది. ఇది వేగిందండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగినాయి. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. ఇంకా కలిపి వేసుకొని ఒక పొంగు రానిచ్చాలి అంతే, ఎక్కువ పొంగకూడదు. ఒక పొంగు రానిస్తే దింపారనమాట. అంటే మళ్ళీ చిక్కగా అయిపోతుంది. ఇదండి మా ఇడ్లీలోకి సాంబారు. సాంబార్ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి సాంబారు, ఇడ్లీ సాంబారు రెడీ అనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసేసినాను. ఇప్పుడు ఇడ్లీలు కావాలి, అయిపోతుంది అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్. ఇది స్టార్ ఫ్రూట్, చెర్రీ జ్యూస్, పెసరపప్పు సాంబారు, రాగి ఇడ్లీ ప్లస్ ఇడ్లీ అనమాట. ఇదిగోండి బియ్యపు రవ్వ ఇడ్లీలు, రాగి ఇడ్లీలు, పెసరపప్పు సాంబారు, చెర్రీ జ్యూసు, స్టార్ ఫ్రూట్. ఇదండి మా బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.